హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనియా తేజ్. ఈరోజు మనం పాలకూరాకు పప్పు చేసుకుందాం. దీన్నే పాలక పప్పు అంటారు. పెద్ద కట్ట పాలకూరాకు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్లో పెసరపప్పు, కందిపప్పు సమానంగా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా కడిగి తర్వాత నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి కుక్కర్ మూత గట్టిగా బిగించి విజిల్ పెట్టి 4 విజిల్ వచ్చే వరకు వదిలేయాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సగం చిప్ప కొబ్బరిని తీసుకొని సన్నగా తురుముకోవాలి. తురుమడం కష్టం అనుకుంటే ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని బరకగా పొడి చేసుకున్నా సరిపోతుంది. ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పాలకూరని తీసుకొని నీళ్ళలో కొంతసేపు నానబెట్టి ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. నానబెట్టి బాగా కడిగి తర్వాత నీళ్ళలోంచి పాలకూరను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ముట్టించి కుండ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడెక్కే వరకు వదిలేయాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు ఎక్కువ వేస్తే చేదవుతుంది ఫ్రెండ్స్, చూసి వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర వేయాలి. అలాగే కరివేపాకు ఒక రెబ్బ వేయాలి. అన్నీ వేసి బాగా వేయించాలి. తర్వాత ఎల్జీ ఇంగువ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. పసుపు 1/2 టేబుల్ స్పూను వేసి బాగా వేయించాలి. ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. టమాటా మగ్గి మెత్తబడేంత వరకు నూనెలోనే బాగా వేయించాలి. టమాటా బాగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న పాలకూరాకును వేసుకోవాలి. పాలకూరకు మిశ్రమాన్ని వేసిన తర్వాత అలాగే నూనెలో కొంతసేపు వేగనివ్వాలి. తర్వాత మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి కొబ్బరి, పాలకూరకు, టమాటా అన్నీ బాగా వేగే వరకు కొంతసేపు సిమ్లో పెట్టుకొని బాగా వేయించాలి. అన్నీ వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మనం ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని పాలకూరాకు మిశ్రమంలో వేసి బాగా ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ పాలక పప్పు రెడీ. కావాలంటే ఇలాగే వదిలేయచ్చు, లేదా కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పాలక పప్పు ముద్దకి, రైస్కి, చపాతీకి, రోటీకి, అక్కి రొట్టెకి అన్నిటికీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి.